ఈ రోజు మనం ఒక ఫెమినిస్ట్ రోస్ట్ చేయబోతుంది, అది కూడా ఫేక్. నేను సేమ్ థింగ్ ఒక ఇమేజ్ చూసా, చెప్పు. అది రీల్ గా కూడా చాలా వైరల్ అయింది. లైక్ చాక్లెట్ ఓపెన్ చేసి ఉంటే యాంట్స్ ఎక్కువ వచ్చాయి, చాక్లెట్ క్లోజ్ చేసి ఉంటే అక్కడ యాంట్స్ రాలేదు, అలానే ఉందని. చాక్లెట్స్ వాడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అక్క అది పక్కన పెట్టేసి అమ్మాయిని చాక్లెట్స్ తో పోస్తాడా వాడు అని మనసులో తీసుకుంటాడు. మన ఇళ్లలో ఊర్లలో కూడా మామూలుగా ఇంటి బయటే ఉంటాయి దండాలు. ఇంటి కింద నుంచి ఎవరైనా వెళ్తుంటే మన దండాలు కనిపిస్తాయి, మన బట్టలు కనిపిస్తాయి. మగాడి అండర్వేర్ కనిపించినంత స్వేచ్ఛగా ఆడపిల్ల అండర్వేర్ ఆ దండం మీద కనిపించదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బట్టకి సెక్షువాలిటీ అంటగట్టింది ఎవడు? మీ తాత, మీ తాత, మా తాత, నీకు కావాలంటే వాళ్ళని పోయి క్వశ్చన్ చెయ్యి. 6 సంవత్సరాల క్రితం నుంచి నేను కడ్లీ సత్యనారాయణ, చచ్చే వరకు నేను కడ్లీ సత్యనారాయణ. పిచ్చండి ఇది. పెళ్లి చేసుకుంటే కూడా ఫ్యామిలీ నేమ్ అయ్యన్నేళ్ళు అసలు అక్కని పెళ్లి చేసుకోవడానికి ఎవడైనా ధైర్యం చేస్తే కదా. ఒకవేళ ఎవడైనా యానిమల్లో రణబీర్ కపూర్ లాగా ధైర్యవంతుడు చేసుకున్నాడే అనుకో, I am Kadli Satyanarayana. My husband will be Kadli husband Satyanarayana. చచ్చిపోవడం, గ్యాస్ లీక్ చేసి చంపేయడం, కట్నాలు ఇవ్వట్లేదని చంపేయడం, పని చేయట్లేదని చంపేయడం, కొడరాడు వెనకాల అర్జున్ రెడ్డి సాడ్ బీజం పెట్టినాడు. అక్క అందరినీ బానే బ్రెయిన్ వాష్ చేస్తుంది. అత్త కోడల్ని హింసించడం, అమెరికా మొగుడు పిల్లాన్ని హింసించడం, ఇవన్నీ రాఖీ సినిమా జమానాలోనే అయిపోయినాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు మొగుళ్ళని కుక్కర్ లో పెట్టి చంపేయడం, డ్రమ్ములో పెట్టి చంపేయడం, ఇప్పుడు ఇది ట్రెండ్. సావడానికి కూడా అర్హత లేదు మచ్చా మాకు. చావుకు నిన్నెవడు చావమన్నాడు? రోడ్డు పైన ఒక అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయి చాలా కంఫర్టబుల్ గా అమ్మాయికి నచ్చిన టీషర్ట్ వేసుకొని వెళ్తుంది. నీకేం బాధ? అండ్ రోజు చీరలు కట్టుకొని బతికే సమాజం ఇది కాదు. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. నీకెందుకు రా ప్రాబ్లం? నువ్వు ఎవరు అసలు? నీకెందుకు ప్రాబ్లం? నీకు నచ్చలేదా? చూపు తిప్పుకొని వెళ్ళిపో. ఎక్కడికి? మూని మీదకా, మార్స్ మీదకా? అక్క ఎంత స్త్రీ పక్షపాత అంటే అక్కని రాష్ట్రానికి సీఎం ని చేస్తే మగాళ్ళు ఎవరు బయటికి రాకూడదని జీవో పాస్ చేస్తుంది. ఖతం. రోజు చీరలు కట్టుకొని బతికే సమాజం ఇది కాదు. బ్రో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఒక సాంగ్ చేయొచ్చు కదా బ్రో? యా, మన డార్లింగ్ ఫ్యాన్స్ కోసం తప్పకుండా చేస్తా. నాకెందుకో డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇది ఖచ్చితంగా ప్రభాస్ హేటర్స్ పండిన పన్నాగమే. అవునా? అబ్బా. లేకపోతే సాంగ్స్ చదువుతారని తెలిసి వాడికి ఆ కామెంట్ పెట్టండి. అదైతే నేను ఖండిస్తాను. మేరీ జాన్ విను. ఏం లేదు, నీ దగ్గర ఏం లేదని మాకు తెలుసు, కానీ ముందు మ్యాటర్ వచ్చావు. ఐ మిస్ యూ. అరే అక్కకి ఎవడైనా బాపట్ల దుర్గా నంబర్ ఉండరా? చచ్చిపోతున్నానే నీ కోసం. చచ్చిపో. गाइस मेरा पुराना चार्जर खराब हो गया था, तो इसलिए अब मैंने नया चार्जर लिया है और ये कभी खराब नहीं होगा. హిందీ రాని వాళ్ళు మీరు బాధపడకండి, నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తా. నా పాత చార్జర్ పాడైపోయింది, అందుకే కొత్త చార్జర్ తీసుకున్నాను, ఇది ఎప్పటికీ పాడవదు అని చెప్తుంది. ఛార్జింగ్ పోర్ట్ లో బాంబు పెట్టి చంపారు ఇలాంటి వాళ్ళు.